మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభు మనల్ని దర్శించి మనతో మాట్లాడి ఆత్మ సంబంధమైన ఆలోచన మనకిచ్చి అన్నిటినీ ధ్యానించండి అని చెప్తున్నాడు. మనకేంటంటే వాడుకైపోయింది వాక్యం, ప్రార్థన అలవాటుగా మారిపోయింది. అది ప్రత్యేకమైన అనుభవములాగా దేవుణ్ణి హత్తుకునే జీవించేలాగా ఆత్మ సంబంధంగా ఉన్నతంగా ఆయనలో కొనసాగేటట్లుగా లేదు. అందుకనే ప్రభు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అంతకుముందు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళతో దేవుడు మాట్లాడేవాడు, దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారు వాళ్ళు ప్రవక్తలు. ప్రతి ప్రవక్త కూడా, మోషే అయితే దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. అహరోను దేవునితో మాట్లాడేవాడుగా, దావీదు దేవునితో మాట్లాడేవాడుగా, రాజుల కాలంలో కొంతమంది ప్రవక్తలు దేవునితో మాట్లాడేవాళ్ళుగా, న్యాయాధిపతులందరూ దేవుని స్వరం వినేవాళ్ళుగా దేవునితో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సమూయేలు ప్రవక్త ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగి ప్రభు మాట ప్రకారంగా చేస్తూ ఉండేవాడు. అయితే ఆ ప్రవక్తలు దేవునితో మాట్లాడే వాళ్ళైనా దేవునికి మనుషులకి మధ్యలో సమాచారం అందించే వాళ్ళైనా కూడా అలాంటి అనుభవం కలిగి ఉన్నా కూడా ఆత్మ సంబంధమైన రక్షణ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఆత్మ సంబంధమైన రక్షణ, శరీర సంబంధంగా ఆశీర్వాదాలు పొందుకోగలిగారు, కానీ వాళ్ళ ఆత్మని దేవునికి కనెక్ట్ చేయడం అనేది వాళ్ళకి రాదు. కొన్ని విషయాలు ప్రభు మాట్లాడేవాడు. సమూయేలుతో కొన్ని మాట్లాడాడు. సౌలుని రాజుగా అభిషేకించమన్నాడు, దావీదుని రాజుగా అభిషేకించమన్నాడు. ఏలియా దేవునితో మాట్లాడేవాడుగా, ఎలీషా ప్రవక్త దేవునితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త అయితే ఇంకొంచెం ఎక్కువ అనుభవం కలిగిన వాడుగా దేవునితో. శత్రురాజులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి రాబోతున్నారు, వాళ్ళ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలి అనేది అడిగి చెప్తూ ఉంటే, సిరియా రాజు అంట, మనలో ఎవడో ఉన్నాడురా, వాళ్ళకి సమాచారం ఇచ్చేవాడు. ఇశ్రాయేలీలకి నేను ఎక్కడో లోపల బెడ్రూమ్లో కూర్చొని అక్కడ మాట్లాడిన విషయాలు వాళ్ళకి ఎట్లా చేరుతున్నాయి. ఎవరో ఉన్నారు సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. చాలామందికి ఇదే అపోహ ఉంటుంది. అపోహ అంటారు, మా గురించి ఎవరో చెప్పారు, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందని. దేవుడు చెప్తాడు కదా. అందుకే ఆ సిరియా సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకి దేవుడు చెప్తుంటాడు, రహస్యంగా మీరు గదిలో కూర్చొని మాట్లాడినా కూడా ఆ విషయాలు దేవుడు చెప్తాడు ఆ ప్రవక్తకి. అందువల్ల వాళ్ళ జనుల్ని ఆయన అలర్ట్ చేసుకుని
ఆ శోధన నుంచి, ఆ యుద్ధానికి వెళ్లకుండా బాధ నుంచి తప్పించుకుంటున్నాడు అని చెప్పాడు. వాస్తవమే అది. దేవుని సన్నిధిలో అలాంటి రక్షణ వాళ్ళకి ఆ రోజు ఉంది. శత్రువులు రాకుండా తప్పించుకునేదానికి, అలాంటి శోధన నుంచి జయించుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందడానికి, నెమ్మదిని పొందడానికి, ఆహారము పొందడానికి అన్ని విధాలుగా ఆశీర్వాదం ఉంది ఆ రోజుల్లో. ఆత్మకు రక్షణ అనేది ఆ రోజుల్లో లేదు. ఆత్మ సంబంధమైన అనుభవం కూడా వాళ్ళకి తెలియదు. ఆ రోజుల్లో అది లేదు. దేవుడు వాళ్ళకి నేర్పించలేదు అప్పుడు. ఆ తర్వాత కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత ఆ అనుభవాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అందరూ ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయమైనా మనిషి యొక్క స్వభావాన్ని దేవుడు చెప్పేవాడు. దానిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు. యెరోబాము రాజు అవుతాడని ఒక ప్రవక్త చెప్పాడంట. యెరోబాము రాజు అవుతాడు అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కుమారునికి జబ్బు చేస్తే ఆ జబ్బుని పోగొట్టుకొని నయమవుతాడో లేదో, నేను రాజు అవుతానని చెప్పిన ఆ ప్రవక్త దగ్గరికి పోయి అడుగు, నిజం చెబుతాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగు. రాజు ఏం చెప్పాలి? నేను ఎవరినో పరిపూర్ణంగా పరిచయం చేసుకోకముందే ఆయన నాకు ఎదురుపడి నువ్వు ఇలా రాజు అవుతావు అని చెప్పాడు అంటే ఆయనకి మొత్తం విషయాలు దేవుడు చెప్తాడు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు అనలా. వేరొకటి అయినట్టు మారు వేషం వేసుకొని వెళ్ళన్నాడు. వేరొకటి అయినట్టు అంటే దేవునికి తెలుస్తుంది కదా. వేరొకటి అయినట్టుగా వెళ్ళమని చెప్పాడు. అలాగే వేరొక ఆమెలాగా వేషం వేసుకొని వస్తూ ఉంది. వాక్య భాగంలో మనం చూస్తే 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనము. అందరి యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకటి అయినట్లుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. ఒక్కసారి మేలు జరుగుద్ది అని ప్రవక్తలు చెబితే అదే ఆశించే వాళ్ళందరూ ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు అయినా అదే మేలు జరుగుతుంది అని చెప్పించుకోవాలని. ఒకవేళ దేవుడు కూడా చెప్పొచ్చు, కానీ వేరొకటి అయినట్టుగా వేషం వేసుకొని వస్తే ఎలా వస్తుంది ఆన్సరు? వేరొకళ్ళలాగా నటించుకుంటూ వస్తే, ఆత్మ సంబంధంగా ఆలోచన లేని వారుగా ఉంటే, వేరొక విధంగా ఉన్నట్టుగా నటిస్తే దేవుని దగ్గర నుంచి కఠినమైన మాటలే వస్తాయి. ఒకవేళ మంచిగా వచ్చుంటే, నేను యెరోబాము రాజు భార్యనయ్యా, ఆ రోజు నా భర్తకి రాజు అవుతామని చెప్పావు, అలాగే రాజు అయ్యాడు. ఇదిగో ఈరోజు నా కుమారుడు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ బిడ్డను కూడా బాగయ్యేటట్టు దేవుణ్ణి అడుగయ్యా అంటే బాగయ్యేవాడేమో, దాదాపుగా బాగయ్యేవాడు. కానీ వేరొకటి అయినట్టుగా మారు వేషం వేసుకొని వస్తే ప్రభు చెప్తూ ఉన్నాడు. 6వ వచనం చూద్దాం. అంతలో అహీయా ద్వారము లోపలి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞయాయేను. మళ్ళీ గొప్పతనం తగ్గకూడదు. రాజు భార్య ఏంది ప్రవక్త దగ్గరికి పోతుంది ఏంది? అంత గొప్ప రాజు భార్య ఏంటి? ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళడం ఏంటి? వెళ్ళలేరన్నమాట. ఆ విధంగా కనబడడం వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. అందువల్ల వేరొకటిలాగా వచ్చినప్పుడు ప్రవక్తకు ప్రభు చెప్తున్నాడు, ఇలా అడుగు నువ్వు. ఆమె రాగానే ఆమె కాలి చప్పుడు వినగానే అడుగు నువ్వు.
యెరోబాము భార్య, లోపలికి రా, నువ్వు మారు వేషం వేసుకొని వస్తున్నావేంది, కఠినమైన మాటలు నీకు చెప్పాలని చెప్పాడు దేవుడు కఠినమైన మాటలు నీకు చెప్పమన్నాడు. వేరొక దాని పోయినట్టు వేషం వేసుకొని వస్తున్నావేంటి అన్నాడు. ఏమైపోయింది? ఇక బట్టబయలు అయిపోయింది. అప్పుడు బ్రతిమలాడినా, కాళ్ళు పట్టుకున్నా, ఏడ్చినా కనికరం అనేది ఎలా కలుగుతుంది? వేషం వేసుకొని వచ్చినాక, నటనా జీవితం బయటపడ్డాక, నటిస్తూ ఉన్న తర్వాత, ఆత్మీయంగా గ్రహింపు లేకుండా ఉన్న తర్వాత, దేవుని దగ్గర నిన్ను నువ్వు ఎలా మంచివాడవు, మంచిదాన్ని రుజువు చేసుకుంటావు? ఎలా చేసుకోగలవు? మంచిగా నేనున్నాను అని రుజువు చేసుకోవడానికి ఎలా వీలవుతుంది? రాజు ఒకవేళ మారువేషం వేసుకొని పొమ్మన్నా, అదేంది అలా అంటావు? మనం రాజులమైతే కావచ్చు, కానీ ప్రవక్తల దగ్గరికి, సేవకుల దగ్గరికి మనం ఇలానే వెళ్ళాలా అని చెప్పాలి. ఆమె వేషం వేసుకొని వస్తే కఠినమైన మాటలు వచ్చేసినాయి. ప్రవక్తలందరూ మాట్లాడారు, చాలామంది ప్రవచనాలు చెప్పారు. దావీదు దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ రోజుల్లో గాదు ప్రవక్త కూడా. చాలామంది పేర్లు బైబిల్లో ఉంటాయి, ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడితే దేవుని మాటలు తీసుకొచ్చి చెప్తారు. దేవుని మాటలు తీసుకుని వచ్చి గాదు అంటాడు, దేవుడు నన్ను నీ వద్దకు పంపాడు, ఆయన అడిగిన ప్రశ్నకు నేనేం జవాబు చెప్పాలో నువ్వు చెప్పు అంటాడు దావీదుని. నన్ను పంపిన వానికి నేను జవాబు ఇవ్వాలి, నన్ను పంపిన వానికి నేను ఉత్తరం ఇవ్వడానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో నేను కూడా అది అడుగుతా, పలాని వాళ్ళ విషయంలో ఇలా అడుగు అన్నప్పుడు ప్రభు అడిగి మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు చెప్పు అంటాడు. వాళ్ళు ఏమంటున్నారో చెప్పమన్నప్పుడు వాళ్ళతో అడిగి అనే మాట అదే. నేను ప్రభువు నన్ను ఇలా అడగమన్నాడు, ఆయనకి నేను మళ్ళీ ఏం సమాధానం చెప్పాలి? ప్రభువు నన్ను అడిగిన మాటకి నేనేం జవాబు చెప్పాలో నువ్వు చెప్పు. వాళ్ళకి మాటలు రావు చాలామందికి. దేవుని సన్నిధిలో మనం చెప్పలేం. మనుషుల దగ్గర ఎలాగైనా మనల్ని ఆ విధంగా మెప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర ఏం చేయలేం. దేవునితో అలా ఉండడం సాధ్యం కాదు. ప్రవక్తలందరూ ఇలా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాక్యంలో ఏమని వ్రాయబడుతుంది? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. 15 నుండి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి, లోకములో నివాసులు పుట్టలేదు. చూడండి, ప్రవక్తలు చెప్తున్న మాట, ప్రవక్తలందరూ మాట్లాడుతున్న మాటలు ఇవి. యెహోవా 17వ వచనము, యెహోవా ప్రసూతి కాలము సమీపించగా గర్భవతి వేదన కలిగి వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. చూడండి, గర్భం ధరించారంట ప్రవక్తలందరూ. ఏం కన్నారు? మనుషుల్ని కనలా, గాలిని కన్నారు. గర్భము ధరించి గాలిని కన్నట్టున్నాం, గాలిని కనినట్టుగా.
ఆ వేదన కలిగింది, ఆ ప్రార్థన వచ్చింది, కానీ బిడ్డ బయటికి రాలా, కనపడటం వల్ల బిడ్డ. ఆ శ్రమ మేము అనుభవించాం, ఎవరు రక్షించబడినట్టు మాకు కనబడలేదు. గాలిని కన్నట్టుగా ఉన్నాం మేము, గాలే. దేవుని సన్నిధిలో వాళ్ళ యొక్క ప్రయాసకు, వాళ్ళ యొక్క ప్రార్థనకు, వాళ్ళ యొక్క ఆలోచనకు, వాళ్ళ యొక్క అనుభవాలకు ఏం కనబడ్డం వల్ల రక్షణ అనేది, రక్షించబడిన మనుషులు అనేది కనబడట్ల. ఆ సమయంలో ప్రవక్తలు చెప్తూ ఉన్నారు, ప్రవక్తలు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. ఆ నడిపింపులో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రవక్తలు నడిపించినట్టుగా ఆ సమయానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఆత్మ సంబంధంగా కంటిన్యూగా దేవునితో కనెక్ట్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళకి రాదు. దేవునితో సంబంధం కలపడం అనేది ప్రవక్తలకు రాదు. ప్రార్థన చేయడం మాత్రం వచ్చు. ప్రయాస ఏం తగ్గడం వల్ల ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. గర్భవతి అయిన స్త్రీ ఎలాంటి వేదన పెడుతుందో అలాంటి వేదన మాకుందంటే, ఆ ప్రవక్తలు కూడా ఎంత శ్రమ అనుభవించారో. గర్భవతి అయిన స్త్రీ ఒక బిడ్డను కంటది, ప్రసవ వేదన పడి ఒక బిడ్డను కంటది. లేదా ఒక్కొక్కళ్ళు 3 బిడ్డలను కానొచ్చు, 4 కానొచ్చు. ఆ 4 పుట్టిందాకనే శ్రమ. కానీ ప్రవక్తకి దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పడం. రాజులకు నచ్చకపోతే ఏం చేస్తారు? ప్రవక్తలను కూడా చంపి పడేసేవాళ్ళు. రాజులకు నచ్చకపోతే, ప్రవక్తలు చెప్పిన మాట నచ్చకపోతే రాజులు వాళ్ళని చంపేస్తారు. అందుకే వాళ్ళకి భయం కూడా ఉంది. యెజబెల్ అనే స్త్రీ ఏలియా ప్రవక్తని చంపేస్తానని చెప్పింది, శపథం చేసింది. నేను అతన్ని చంపకపోతే యెహోవా జీవముతోడు నాకు ఎంత కీడైనా కలుగునుగా కంటే, ఎంత కీడైనా కలుగునుగా. భయపడతా ఉన్నాడు ఏలియా. ఇంతమందిని నేను హతమార్చగలిగాను, కానీ ఇప్పుడు భయం వస్తుంది ప్రభు. నాకు ఈమె మాటలకు భయం వేస్తుంది. నాకు నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నన్ను నువ్వే తీసేసుకో. ఏమో చేతిలో పడినీవాక, ఏమో చేతిలో పడితే నేను అవమాన పాలైపోతాను ప్రభా, దయతో నువ్వే నన్ను తీసేసుకో ప్రభా అని బతిమలాడుతున్నాడు. ఆ పని ఉంది చెయ్యాలి అంటే చేస్తా కానీ నన్ను తీసుకో. ఇదిగో అలా ఆయన్ని పోయి అభిషేకించంటే అభిషేకిస్తా కానీ నన్ను తీసుకో. ఏలియా యొక్క మాట అంతా అలాగే ఉంది. ఇది అయ్యేది కాదులే, ఇంత భయం కలిగిన ఏలియా ఇంకా కష్టమే అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఎలీషా ప్రవక్తని అభిషేకించమని చెప్పి ఎలీషాని ప్రవక్తగా అభిషేకించి, నువ్వు చావంటే భయపడుతున్నావు కదా, కొత్త అనుభవం ఇస్తానని ఇచ్చాడు అనమాట ఏలియాకి. క్రొత్త అనుభవం. నిన్నెవరు చంపకుండా, నువ్వు చావకుండా పలాని ప్లేస్కి రా, పైకి తీసుకుని వెళ్ళిపోతా. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. దావీదుని అభిషేకించమని సమూయేలుకు చెప్తే, దావీదుని అభిషేకించడానికి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళడానికి నేను బయలుదేరితే, అది సౌలుకు తెలిస్తే సౌలు నన్ను చంపుతాడు కదా అంటాడు. సౌలు నన్ను చంపుతాడు కదా. నేను రాజుగా ఉండంగా, నా కుమారుడైన యోనాతాను ఉండంగా, ఒకవేళ నేను చనిపోతే నా కుమారుడైన యోనాతానుని రాజుగా చేయనివ్వకుండా నువ్వు రాజుగా అభిషేకించింది ఎవరిని? ఎక్కడికి వెళ్తున్నావని అలా అంటాడు కదా, ఆ విధంగా మాట్లాడతాడు కదా. కాబట్టి నేను వెళ్ళలేను అంటాడు. ప్రభువే ఇన్ని సలహాలు ఇచ్చి పంపాలా. ఒకవేళ సౌలు అడిగితే నేను అక్కడ బలర్పించడానికి పోతున్నానని చెప్పులే, పర్వాలేదులే పదా, నేను అక్కడ బలర్పించడానికి పోతున్నా, ఎస్ఐ ఇంటిలో
యేసయ్యని కూడా బలికి పిలుస్తూ ఉన్నా, దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నానని చెప్పు, ఇంకెవరు మాట్లాడరు. అలాగే చెప్పాడు, అలాగే వెళ్ళాడు. ఆ సమయంలో దావీదుని అభిషేకించాడు, రాజుగా దావీదుని అభిషేకించాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి, మనం ఎలా ఉంటున్నాం. ప్రవక్తలు దేవునితో కనెక్ట్ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నాం, మన ఆత్మీయ అనుభవం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ అనుభవం ఎలా ఉంది. ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపు మనకుందా? ఆలోచించాలి, ఆలోచన చేయాలి. ప్రవక్తలు అంటూ ఉన్నారు 17వ వచనంలో, యెహోవా ప్రసూతి కాలము సమీపించగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితేమే, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయలేకపోతేమి, లోకములో నివాసులు పుట్టలేదు. రక్షణ కలగజేయలేకపోయాం. మాకు చేత కావడంలా రక్షణ కలుగజేయడం అనేది మాకు చేత కాడల్లా, రక్షణ కలుగజేయలేకపోయాం. అలాంటి బాధతో వేదనతో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. కుమారుడైన క్రీస్తుని గురించిన ప్రవచనాలు ప్రవక్తలు చెప్పారు, వాళ్ళకే అర్థం కాల. దావీదు ప్రవచించాడు, దావీదుకి అర్థం కాలేదు. సమూయేలు చెప్పాడు, సమూయేలుకి అర్థం కాలేదు. చాలామంది ప్రవక్తలు, మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త, అందరూ చెప్పారు, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతియగును అని పిలువబడతాడని ఇలా యెషయా ప్రవక్త చెప్పాడు. చాలామంది విద్యావంతులైన వాళ్ళు ఏమంటారు అంటే, ఆ కాలంలో వచ్చిన ఒక రక్షకుని గురించి చెప్పబడింది ఆ మాట, మెస్సయ్య గురించి కాదు, ఒక రక్షకుని గురించి చెప్పబడిన మాట అది. అంతేగాని కుమారుడైన క్రీస్తుని గురించి కాదు అంటారు. వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు చదువుతాం. 7వ వచనం చదువుదాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడంట. ఆసక్తి కలిగి కుమారుడైన క్రీస్తుని పంపడానికి ప్రవచనం చెప్పాడు. ఒక్కొక్క అనుభవము, చాలా విషయాలు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రతి ప్రవక్తకి ప్రభు మాట్లాడాడు, చెప్పాడు, వాళ్ళు ప్రవచించారు. అది ఒక వాళ్ళ మనసులో అది స్థిరంగా ప్రభు గురించి అనుకుని తేల్చడానికి వీలైనట్టుగా ఉంది వాళ్ళకి, ప్రభు గురించి అని. దావీదు సంతానం అంటే దావీదు సంతానం గురించి, సొలొమోనే ముఖ్యుడు అనుకున్నారు. కుమారుడైన క్రీస్తు దావీదు వంశములో పుట్టబోతున్నాడు అనేది కాదు వాళ్ళు అనుకుంది. తర్వాత అర్థమైంది, ప్రవచనాలు చెప్పిన వాళ్ళందరి ప్రవచనాలు నెరవేరక ముందే వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి అర్థం కాల, నెరవేరక ముందే చనిపోయారు. మీకా చెప్పాడు, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి
వస్తాడు అని చెప్పాడు. వచ్చేదాకా ఆయన లేడు, ప్రవక్తలందరూ లేరు, వాళ్ళకి అర్థమైనట్లుగా చెప్పగలిగారు, అయిపోయింది. కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి. ఈ కాలంలో ఉన్నాం, మనము ఈ కాలంలో ఉన్నాము. యేసయ్య వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు ప్రవక్తలతోనే దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారానే దేవుడు చెప్పించాడు. ఆ అనుభవము వాళ్ళు నేర్చుకున్న తర్వాత పరిశుద్ధాత్మ కనెక్ట్ చేసి పడేశాడు. ఇంకా ఇప్పుడు ప్రవక్తలతో పని లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే ఎవరికి వాళ్ళే ప్రవక్త. దేవుణ్ణి ఎవరు అడిగితే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, ఎవరు దేవుణ్ణి అడిగితే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. అయితే వివరంగా దేవుని దగ్గర అడిగి తెలుసుకోగలిగిన శక్తి కావాలి, సంపాదించాలి దాన్ని. అది సంపాదించగలిగితే నీకు ఇంకెవరు అవసరంలా, ఎందుకంటే దేవుడే నీకు కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఇంకొక ప్రవక్త వచ్చి నిన్ను ఆ లింకు కలపాల్సిన అవసరం లేదు, ఆ విధంగా నడిపించాల్సిన అవసరం లేదు. కుమారుడైన క్రీస్తు ఆ అనుభవాలు మనకిస్తూ ఉన్నాడు. అర్థం చేసుకున్నాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభా, సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడ ఘనుడ, మీకే కోట్ల కొలది స్తోత్రాలు. మమ్మల్ని ఆత్మతో నింపమని అడుగుదాం. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు కోట్ల కొలది వందనాలు. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకే స్తోత్రాలు. ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించు రాజా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మీ పిల్లలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ప్రతి బిడ్డ మీ పోలికలో కనబడడానికి కృప దయచేయండి. మనుషుల పోలిక నాయన, ఇదిగో నా తండ్రి, మనుషుల పోలికలోనికి మీరొచ్చి నాయన మమ్ములను మీ పోలికలోనికి మార్చుకుంటున్న దేవుడు అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డకు మీ ఆత్మను దయచేయండి, పరిపూర్ణ శక్తినివ్వండి, సాతాన్ తంత్రాలపై జయమివ్వండి, ఆత్మీయంగా ఉన్నతంగా బలపడడానికి కృప దయచేయండి. మీ కృపా దీవెనలతో తృప్తిపరచు ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన, ఈ భయంకరమైన చివరి దినాల్లో మేము ఉంటున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన ఆత్మను నాయన మేము నా తండ్రి దుఃఖపరచకుండా ఉండడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డకు వాటి అనుభవం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. శోధనలన్నీ జయించగలిగిన శక్తి బిడ్డలకు ఇచ్చి మహిమ ఘనత మీకు వచ్చే విధంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.